పెదగంట్యాడ 16 గ్రామాల ఆరాధ్య దేవత శ్రీ 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 పెంటమాంబ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో నిర్మిస్తున్న ఉప ఆలయాల విగ్రహాలను తీసుకువచ్చే క్రమంలో భారీగా డప్పులు వాయిద్యాలతో నేలవేషాలు మరియు నృత్యాలతో అమ్మవారి విగ్రహాలను ఆలయ కమిటీ సభ్యులు ఊరేగింపుగా తీసుకువచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ శాసనసభ్యులు తిప్పల గురుమూర్తి రెడ్డి, తిప్పల నాగిరెడ్డి విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. బిసి రోడ్డు ఫైర్ స్టేషన్ వద్ద నుండి ఈ కార్యక్రమం ప్రారంభమయ్య పెంటమాంబ ఆలయం వరకు కొనసాగింది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ శ్రీ పెంటమాంబ ఆలయ ప్రాంగణంలో నిర్మించిన ఉపాలయాలకు విగ్రహాలను తీసుకురావడం ఆనందంగా ఉందని, ఆ కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వాములు చేయడం కమిటీ సభ్యుల్ని అభినందించాల్సిన విషయం అన్నారు. ఆలయ కమిటీ కృషితో విరాళాలు భారీగా సేకరించి ఈ ఆలయాలను పునఃప్రతిష్ఠ చేయడం ఆలయాలకే అందం వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మహేశ్వర్ రెడ్డి, సత్యరావు, పులి రమణారెడ్డి, అప్పలరెడ్డి, ఎల్లేటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఆగండి సార్ కార్యక్రమాన్ని శ్రీ 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 పెంటమాంబ అమ్మవారి తాలూకా ఉత్సవాల తాలూకా కార్యక్రమాన్ని 14 పంచాయతీల తాలూకా ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టారు. ఇవాళ ఏ ప్రాంతానికి వెళ్ళినప్పుడు కూడా పెంటమ్మ తల్లి అంటే మరి ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఆడవాళ్ళు కానీ, పిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానీ, పొడవలు కానీ, కూతుర్లు కానీ పెంటమ్మ తల్లికి వచ్చి దర్శనం చేసుకున్నటువంటి మరి పెంటమ్మ తల్లి కార్యక్రమాన్ని తలపెట్టడం, అదేవిధంగా మరి పెంటమ్మ తల్లి తాలూకా కార్యక్రమాలు కూడా బ్రహ్మాండంగా దిగ్విజయంగా జరుగుతూ ఉన్నాయి. ఇవాళ 14 పంచాయతీల తాలూకా ప్రజలు మరి పెద్దలందరూ కూడా ఎంతో మరి పెంటమ్మ తల్లి విగ్రహాన్ని కాకుండా ఆ ఉప విగ్రహాలను కూడా మరి పునఃప్రతిష్ఠ చేయడం అనేది చాలా గొప్ప విశేషం. ఈరోజు ఇందాక మా బాబు గారు మహేష్ రెడ్డి గారు చెప్పినట్టుగా దాదాపుగా కాలనీ వచ్చి 45 సంవత్సరాలు అయినప్పుడు కూడా మరి వాళ్ళ విగ్రహాలు కూడా మార్పులో భాగంగా ఇవాళ కాలనీలో కూడా ఎక్కడ పిలిచినప్పుడు కూడా పెంటమ్మ తల్లి పలుకుతుందనేటువంటి అభిప్రాయం మాత్రం ప్రతి ఒక్కరిలో ఉంది. ఎందుకంటే ఇవాళ మన కనకమహాలక్ష్మి తల్లి తీసుకున్నప్పుడు కూడా, సింహాచల నరసింహస్వామి తీసుకున్నప్పుడు కూడా ఈరోజు పెంటమ్మ తల్లి అంటే ప్రత్యేకమైనటువంటి నమ్మకం, విశ్వాసం ఏర్పడింది. ఆ నమ్మకంతో ఇవాళ ఏ కార్యక్రమం తలపెట్టినప్పుడు కూడా పెంటమ్మ తల్లికి తిరుగులేదు, ప్రాంతానికి తిరుగులేదు అనే విధంగా మాత్రం పెంటమ్మ తల్లి రావడం మన అందరి తాలూకు అదృష్టం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ ఈనాటి కార్యక్రమానికి సభాధ్యక్ష వహించినటువంటి గొన్నేరు మహేశ్వర్ రెడ్డి గారికి, అలాగనే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి పెందుర్తి మాజీ శాసనసభ్యులు మా అన్నయ్య గారు అబ్బాయి గురుమూర్తి రెడ్డి గారికి, అలాగే ఈ గ్రామంలో
మరి ఇది గాజువాకలోనే మేజర్ పంచాయతీ అని నెల్లిముక్ పంచాయతీ ఉంది. 14 గ్రామాలు ఈ పంచాయతీలో ఉన్నాయి. ఈ 14 గ్రామాల నుంచి వచ్చినటువంటి ప్రముఖులందరికీ, కార్యకర్తలందరికీ, కుంచుమాంబ ఆలయ కమిటీ వారికి ముందుగా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియపరచుకోవాలి. ఇంకేంటంటే మీరు ఆదిపరాశక్తి స్వరూపిణి అమ్మవారంటే అది ఏ పేరు పెట్టినా ఆ పేరు ఆదిపరాశక్తికే చెందుతుంది. పెంటమాంబ అమ్మవారు అవ్వచ్చు, కుంచుమాంబ అమ్మవారు అవ్వచ్చు, 7 అప్పచెల్లెళ్ళు ఏకశరణం అనే విధంగా ఆ అప్పచెల్లెళ్ళందరినీ కూడా ఈ రోజు మరి ఒక బ్రహ్మాండమైనటువంటి విగ్రహాలు తయారు చేసి ప్రతిష్ఠించి పూజలు అందరూ కూడా నెల్లిముక్కు పెంటమాంబ అమ్మవారి ప్రాంగణంలోనే దర్శనం చేసుకొని పూజించుకొని ఎక్కడికి వెళ్ళక్కర్లేకుండా ఇక్కడే అందరు అమ్మవారిని కూడా పూజించుకో అవకాశం కల్పించారు. ఇది చాలా గొప్పతనం. మరి ఇప్పుడే చెప్పారు పెద్దలందరూ, భారీగా విరాళాలు ఇవ్వడం అనేది, విగ్రహదాతలుగా విగ్రహాలు ఇవ్వడం అనేది, అది అందరూ కూడా దేవుడి మీద నమ్మకంతో ఆదిపరాశక్తి స్వరూపిణి అమ్మవారి ఆశీస్సులతో మన కుటుంబాలు దినదిన అభివృద్ధి చెంది 3 పువ్వులు 6 కాయలుగా ఉండాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళు అనుకున్నది నెరవేరాలా, వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశంతో విరివిగా విరాళాలు ఇచ్చిన విరాళదాతలందరికీ పేరు పేరున ముందుగా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియపరచుకోవాలా. ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి మరి పెంటమాంబ ఆలయ కమిటీ కావచ్చు, 14 గ్రామాల నుంచి వచ్చినటువంటి పెద్దలే కావచ్చు, ఇది కులాలకి, మతాలకి, పార్టీలకి, ప్రాంతాలకు అతీతంగా అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయడం అంటే అది చిన్న విషయం కాదు. అది ఒక యూనిట్ గా మీరు అందరూ చేసినందుకు ఆ ఆదిపరాశక్తి స్వరూపుడైనటువంటి పెంటమాంబ ఆశీస్సులు మన అందరికీ ఉండాలని, మీ ద్వారా ఈ గాజువాక నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మరి శ్రీ పెంటమ్మ తల్లి అమ్మవారి తాలూకా ఉప ఆలయాలు మరి ఊరేగింపు కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ యొక్క కార్యక్రమానికి పెద్దలు మాజీ శాసనసభ్యులు శ్రీ తిప్పల నాగిరెడ్డి గారు, అలాగే మరొక శాసనసభ్యులు శ్రీ తిప్పల తిరుమతి రెడ్డి గారు, పెద్ద దావన్ రెడ్డి గారు, మహేష్ రెడ్డి గారు, అమ్మల్ రెడ్డి గారు, ఎన్ఏ శ్రీనివాస్ గారు, సత్యారావు గారు, పెంటమాంబ ఆలయ కమిటీ పెద్దర్స్, అలాగే నెల్లిముక్కు దొడ్డి పెద్దలు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఎంత వైభవంగా జరుగుతున్నటువంటి ఊరేగింపు కార్యక్రమం 3 రోజుల పాటు అమ్మవారి తాలూకా మరి విగ్రహ ప్రతిష్ట మరి సోమవారం మరి మొదలుకొని బుధవారం నాడు మరి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఉంది. ఆనాడు మరి పెద్దలు ఎవరైతే పిలిచామో వాళ్ళందరూ కూడా ఇచ్చేసి ఆ యొక్క కార్యక్రమం జయప్రదం చేయాలని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. రెడ్డి గారు, అలాగే మా కమిటీ పెద్దలందరికీ, అదేవిధంగా ఈ రోజు మరి వేళ దేదీపమానంగా పెంటమాంబ అప్పచెల్లైనటువంటి మహాశక్తి భూలోకమ్మ, దుర్గాలమ్మ, శ్రీ శక్తి, మరిడిమాంబ, కుంచుమాంబ తాలూకా అమ్మవారి తాలూకా ప్రతిష్ట కార్యక్రమం మరి రేపు 23 నుంచి ప్రారంభించి 25వ తారీఖు ప్రతిష్టాపన కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం 14 గ్రామాల తాలూకా పంచాయతీ తాలూకా ప్రజలందరూ కూడా వచ్చి మరి ఇందాక చెప్పారు పెద్దలు మహేష్ రెడ్డి గారు, మరి అనుకోకుండా మేము కూడా ఊహించలేదు ఎంత విపరీతంగా విరాళాలు స్వచ్ఛందంగా ప్రజలు వచ్చి మరి ముందుకు వచ్చి విరాళాలు ఇవ్వడం చాలా గొప్ప విషయము. లక్షల రూపాయలకి లెక్క లేకుండా జనం అమ్మవారి తాలూకా విశ్వాసంతో, నమ్మకంతో మరి 14 గ్రామాలు ఇవాళ కదా పూర్వం ఎన్నో తరాల నుంచి ఉన్నటువంటి అమ్మవార్లు, ఆ అమ్మవార్లు మరి వేళ మళ్ళీ నూతన ప్రతిష్టాపన జరుగుతుంది. మళ్ళీ దానికి ప్రజలందరూ విరివిగా పాల్గొని 3 రోజుల కార్యక్రమం జయప్రదం చేయాలని కోరుకుంటూ తాలూకా అప్పచెల్లెళ్ళు మరి మహాశక్తి, భూలోకమ్మ, దుర్గమాంబ, కుంచమాంబ, శక్తి, పరిణమాంబ, ఈ 6 అమ్మవార్ల తాలూకా మరి ఈ రోజు మరి అవన్నీ కూడా గతంలో చిన్న విగ్రహాలు ఉండేవి, అవన్నీ కూడా డిస్మాంటిల్ చేసి వాళ్ళ మరి పెద్ద గుళ్ళు కట్టడం జరిగింది. దానిలో భాగంగా ఈ రోజు మరి రేపు 23, 24, 25 విగ్రహ ప్రతిష్ట జరుగుతుంది. ఆ పూజల్లో 3 రోజులు జరిగిన తర్వాత బుధవారం 10 గంటల 11 నిమిషాలకి ప్రతిష్ట జరుగుతుంది కనుక మరి ఆ కార్యక్రమంలో మొత్తం 3 రోజులు కూడా అందరూ గ్రామ ప్రజలు కానీ మరి మేము ఆహ్వానించిన పెద్దలందరికీ కూడా ఇచ్చేసి
ఈ యొక్క కార్యక్రమం జయప్రదం చేయాలని, అలాగే ఈ రోజు మేము పిలిచినట్టు ఇచ్చేసిన మరి గాజువాక మాజీ శాసనసభ్యులు గౌరవశ్రీ నాగిరెడ్డి గారు, అలాగే పెందుర్తి శాసనసభ్యులు గౌరవశ్రీ మరి తిప్పటి గురుమూర్తి రెడ్డి గారు, అలాగే దేవన్ రెడ్డి గారు, అలాగే 75వ వార్డు కార్పొరేటర్ మరి లక్ష్మీ రమణారెడ్డి గారు, మళ్ళీ అలాగే ఇక వివిధ గ్రామాల నుండి వచ్చేసిన పెద్దలందరూ కూడా మరి మా ఆహ్వానాన్ని మన్నించి అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మీడియా ప్రతినిధులు అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తూ, అలాగే 3 రోజుల కార్యక్రమం కూడా జయప్రదం చేయాలని, అలాగే గ్రామ ప్రజలందరూ కూడా విరాళంగా విరివిగా వచ్చి మరి ఆ పూజా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి కోరుకుంటూ మీ ద్వారా కోరుకుంటున్నాం.